హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మన ఈ వీడియోలో మనకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 5 గ్యారంటీలకు సంబంధించి ఇది ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో, ఆ దరఖాస్తుకు సంబంధించి ఏమేమి అనేవి మనం ప్రూఫ్స్ అనేవి చూపించాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 5 గ్యారంటీలకు సంబంధించి మనకు డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు మనకు అప్లికేషన్స్ అనేవి స్వీకరించడం జరుగుతుంది. అందులో మెయిన్ ముఖ్యంగా వచ్చేసి ఆ అప్లికేషన్ ఫామ్‌కు సంబంధించి దరఖాస్తుదారుని యొక్క ఫోటో ఉండాలి. తర్వాత ఆధార్ కార్డు జిరాక్స్ అండ్ రేషన్ కార్డ్ జిరాక్స్ ఉండాలి. అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా మ్యాండేటరీగా ఉండాలి. ఒకవేళ కొత్త రేషన్ కార్డుకి అప్లై చేయాలనుకుంటే మాత్రం ఆధార్ కార్డ్ నెంబర్లు వాళ్ళ ఫ్యామిలీ నెంబర్స్ ప్లస్ ఆధార్ కార్డ్ నెంబర్స్ అన్నీ ఉండాలి. ఒకవేళ మీరు మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ కనెక్షన్ అంటే సబ్సిడీ కింద 500కి గ్యాస్ కావాలనుకుంటే గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఉండాలి, గ్యాస్ ఏజెన్సీ పేరు ఉండాలి. అదేవిధంగా రైతు భరోసా కింద పట్టాదారు పాస్ పుస్తకం ప్లస్ సర్వే నెంబరు, సర్వే సంఖ్య, నెక్స్ట్ విస్తీర్ణం, ఇవి 3 కలిపి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అందులో, ఏది మనకు రైతు భరోసా కావాలంటే. అదేవిధంగా గృహ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్, మనకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అయితే దీని మీద టిక్ చేసి ఆ నెంబర్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు దివ్యాంగులైతే సదరన్ సర్టిఫికేట్, అంటే జనరల్గా మనకు ఇదివరకు పింఛన్ వచ్చేవాళ్ళు కాకుండా ఇప్పుడు కొత్తగా ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళకి సంబంధించింది. సో మనకు మెయిన్గా అయితే ఆ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఏమేమి కావాలనేది తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.